ఏమండి సెక్యూరిటీ ఎవరికి ఉంటుందండి? నాకు ఉంటుందా? వీళ్ళకు ఉంటుందా? ఉండదుగా. మీ మంత్రులు పోయినా కూడా మాకు ఉండదు. కానీ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు ఆయన నాట్ ఓన్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఆయనకు ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది ఉంది. ఇవాళ కనపడలా. ఎందుకు కనపడలేదంటే పర్మిషన్ తీసుకోలేదంట. ఒక్క రాలేదండి, ఒక్క వ్యక్తి కూడా పోలీసులు రాలా. కానీ కొంతమంది వచ్చారు, నేను చూసా, మఫ్టీలో వచ్చారు. వచ్చి డోర్ల పైకి ఎగరేశారు. ఎందుకంటే కేసులు పెట్టడానికి డోర్ల పైకి ఎగరేసి ఆనందాన్ని అనుభవించారు. ఎవరిది డైరెక్షన్ అంతా? హోంమంత్రి గారు అనుకున్నారా? కాదు. నారా లోకేష్ గారి వికృతానందం కోసం చేస్తున్నటువంటి పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నాడు కదా, ఎవరు వెళ్ళమాన పోలీసులు ఏదో వంక పెట్టేయండి. నేను మనవి చేస్తున్నా, ఇది కుట్ర. ఎందుకు కుట్ర అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు మొత్తాన్ని పబ్లిక్ చేశారు, సెర్చ్ చేశారు. పో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి మొత్తాన్ని గడ్డి ఉంటే మొత్తాన్ని తగలేశారు. అది కుట్రలో ఒక భాగం. మొన్న ఎవరు పుట్టినరోజయ్యా? లోకేష్దే లేకపోతే ఎవరిది పుట్టినరోజుకి పెద్ద పెద్ద ర్యాలీ. అది రోడ్డేం కాదు. ఆ ర్యాలీలోకి వచ్చి అక్కడ వచ్చి పెద్ద పెద్ద స్లోగన్స్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు, రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు. ఇవాళ సెక్యూరిటీ లేకపోతే, మా మాజీ మంత్రి గారినప్పుడు ఏదైనా జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చంద్రబాబు నాయుడు వస్తే జనవరారు కానీ, లేదా లోకేష్ వస్తే జనవరారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేలాది మంది ప్రజలు వస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. 40% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పక్షం ఒకే ఒక్కడు 40% తెచ్చుకున్నాడు. మీలాగా 4-5 కలిసి కాదు. అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి రోడ్డు మీదకి వస్తుంటే, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటే, లోకేష్ మాట విని పోలీసులు పక్కన పెడతారా? ఏమండి, నాకు అర్థం కాలేదు. ఎంత దుర్మార్గం అండి. తొక్కిసలాట. అల్లాడిపోయాం. పోతే పోయాం, కానీ మాకేం అభ్యంతరం లేదు. తొక్కిసలాట, గందరగోళం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పక్కన నుంచోవాలన్నా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఒక్క పోలీసు లేడు. మేమే మంత్రులు అటు ఇటు కింద పడి మీద పడి అటు పడి ఇటు పడి సర్దుకున్నాం. కనీసం ప్రెస్ మీట్లో పెట్టుకుందామంటే జనం వచ్చి మీద పడిపోతున్నారు, రైతాంగం వచ్చి మీద పడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేటువంటి తాపత్రయంతో ముందుకు వస్తున్నారు. ఒక్క పోలీసు కూడా లేకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే కుట్ర కదా లోకేష్. ఇది తప్పు కదా. ఇది శాశ్వతమా? ఈ ప్రభుత్వం, ఈ అధికారం శాశ్వతమా? మీ నాన్నకు శాశ్వతమా? నీకు శాశ్వతమా? లేకపోతే ఎవరు హోంమంత్రి గారు అనిత మైకి ముందు హోంమంత్రి పాప ఆమె లేదు, ఆమెకి ఏమైనా శాశ్వతమా? మళ్ళా మేము అధికారంలోకి వచ్చే అవకాశం లేదా? నాబోటోడు కాకపోవచ్చు. జగన్ మీద నెట్టేసి కేంద్ర మంత్రికి, వ్యవసాయ శాఖ మంత్రికి లెటర్ రాసేసి తుడిసేసుకుందాం అనుకుంటే కుదురుతుందా అని అడుగుతా ఉన్నా. ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? నేను గర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. ప్రభుత్వానికి నష్టం జరిగినా రైతుని ఆదుకోవాలని తాపత్రయపడినటువంటి ప్రభుత్వం. మీరు ఎప్పుడు కొనలేదని వాళ్ళ ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటున్నాడు. 64,000 కోట్లు వెచ్చించి ధాన్యాన్ని కొన్నటువంటి సందర్భం రికార్డ్స్ ఉంటాయి, చూసుకోమంటున్నా. మీ అధికారులు పిలిచి మాట్లాడుకోండి. పూర్వం చేసిన అధికారులు వ్యవసాయ శాఖలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత చక్కగా వ్యవసాయం అంటే దండగా లేకోకుండా ఉండాలని తాపత్రయపడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఏంటండి, మీరు 9 మాట్లాడింది వచ్చి మీరు రాగానే అన్ని రేట్లు పడిపోయినాయి. ఇదేం కర్మ నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశాడు. దేనికైనా ధర ఉందండి?